నమస్తే అండి, మీ పేరు? అప్పారావు. విజయవాడలో బైక్ మీద ప్రయాణం చేసే ఇద్దరికి హెల్మెట్లు అవసరం అంటారా? ఇద్దరికి హెల్మెట్ అవసరం లేదు, ఒకరికి ఉంది. ఒకరు పాటిస్తానని నేను కోరుకుంటున్నా. కొత్తగా పెట్టిన ట్రాఫిక్ నియమాల మీద మీ అభిప్రాయం ఏంటి? హెల్మెట్ పాటిస్తాను కానీ ట్రాఫిక్ పాటించట్లా. రాణి గారి తోట నుంచి 100 మంది 1000 మంది ఇక్కడి నుండి దాడుతున్నా దాన్ని ఎవరు పట్టించుకోవట్లే. రోజుకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే విజయవాడలో ఒక్క సమస్య ఉందా లేదంటే ఏమి? విజయవాడగా ప్రతి సెంటర్ లో ఉంది, సత్యంగా రోడ్ల దగ్గర ఉంది. ఇక్కడ రాణి గారి తోట నుంచి కనీసం 100 మంది పొద్దున్న 8 నుంచి 11 వరకు ప్రజలు దాటుతుంటే పట్టించుకునే నాదుడు లేడు. ట్రాఫిక్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లా. దాటుకోవడానికి పిల్లలు చదువుకున్న కాలేజీ పిల్లలు కానీ పని చేసుకున్న కానీ ఇల్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సౌకర్యం కలిగించాలి. ట్రాఫిక్ పోలీసులు మన ఫీడర్ రోడ్ లో ఉన్న వాహనాలు ఉన్నాయి చూసారా, అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. వాటిని ఎందుకు తొలగించలేకపోతున్నారు? గవర్నమెంట్ అది తప్పది. ఇప్పుడు సామాన్యులు బతకాలి అని మనమే ఓటేసాం ప్రభుత్వానికి. బాబాయ్, ఓటేసినప్పుడు అందరూ మీకు న్యాయం చేస్తామని వస్తాడు. న్యాయం చేసేది ఎవడో చేయట్లా, సామాన్యునికి ఎవడో జరగట్లా, నాయకుడికే జరుగుతుంది. సామాన్యం పరిపాలిస్తాడు, పరిపిస్తాడు. ఇప్పుడు ఎన్నొద్దు, ఇక్కడ రాణి గారి తోట నుంచి ఇక్కడ లోపల నుంచి 100 మంది పిల్లలు కానీ పనిచేసే వాళ్ళని పొద్దున్న 8 గంటల నుంచి 11 గంటల వరకు రోడ్డు దాటాలని నానా అవస్థలు పడుతుంటే రోజుకు ఒక యాక్సిడెంట్ జరిగి చచ్చిపోతాడు. పట్టించుకోవట్లే. ఇది కంప్లైంట్ అక్కడికి ఇచ్చారో వెళ్ళాలి. ఇక్కడ జరగవలసింది ఏంటంటే సామాన్యానికి వాళ్ళు పై వేయడం కిందనే స్వరం ఏం అవసరంలా. ఒక ట్రాఫిక్ని పెట్టి వాళ్ళు దాటిచ్చి అక్కడ బస్ స్టాప్ పెట్టించాలి. దీన్ని గద్దె రామ్మోహన్ రావు గారు కానీ అధికారంలో ఉన్న నాయకులు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎన్నో వాళ్ళు మంచి పనులే చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా దాన్ని పర్యాలను తీసుకొని మంచి పని చేపియాలని మేము కోరుతున్నాం బాబాయ్. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.